హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్ స్పెషల్ స్టోరీ. మొండివాడు రాజు కన్నా బలవంతుడు. మరి ఆ రాజే మొండివాడైతే వాణ్ణి ఢీ కొట్టడానికి సపోర్టుగా 1000 ఏనుగుల్ని వేసుకురావలేమో. ఇదంతా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించే. పొట్టోడు పొట్టోడు అంటూ రేవంత్ రెడ్డిని కామెంట్స్ చేసిన అపోజిషన్ వాళ్ళు సంబరపడిపోతున్నారు. కానీ ఆ పొట్టోడి స్ట్రాటజీ ఎవరికి అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది తెలంగాణ రాజకీయం చూస్తుంటే. సమస్యలన్నీ చుట్టూ పేర్చి కదలకుండా చేసి ప్రతిపక్షం ప్రభుత్వానికి ఊపిరాడనియట్లేదు. రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టేనా అని అందరూ అనుకుంటుంటే సీఎం మాత్రం ఐ డోంట్ కేర్, ఎవరు వస్తారో రండి, నన్ను టచ్ చేయడం మీ వల్ల కాదన్నట్లు చెరలేకపోతున్నారు. డిఫెన్స్లోకి వెళ్ళినట్టు అనిపించిన రేవంత్ రెడ్డి సడన్గా వాల్యూమ్ రైజ్ చేయడం వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? అసలు సినిమా ముందుంది అని హింట్ ఏమైనా ఇస్తున్నారా? జాగ్రత్త పడకపోతే ప్రతిపక్షానికి కష్టమేనా? ఈరోజు కొంతమంది పేదల కష్టం వచ్చింది, వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థం అవుతుంది. మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి టీఆర్ఎస్ సన్నాసులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇండ్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం, ఆ బాధ నాకు తెలుసు. హైడ్రా కూల్చివేతలపై ఓవైపు భయంకరమైన విమర్శలు, తిట్లు, శాపనార్థాలు, మరోవైపు గుండె మేలిపెట్టే కన్నీటి దృశ్యాలు. బాధితుల గోడును క్యాష్ చేసుకుని బలపడే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ లీడర్షిప్. ఇవన్నీ చూసినప్పుడు ఓవరాల్గా ఎక్కడో తేడా కొట్టేసింది. రేవంత్ రెడ్డివన్నీ తప్పటడుగులే. ఇలా అయితే ఎలా అంటూ నచ్చని వాళ్లు విమర్శలు చేస్తే మెచ్చినవారు ఆలోచించుకో అంటూ సలహాలు, సూచనలిచ్చారు. రేవంత్ రెడ్డి కూడా సడన్గా మౌనమునిలా మారిపోతే డిఫెన్స్లో పడ్డారనుకున్నారు. కానీ రేవంత్ స్పీచ్ విన్న తర్వాత ఆయన ఫుల్ క్లారిటీగానే ఉన్నాడు. హైడ్రాని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న వాళ్లకే తత్వం బోధపడలేదేమో అనిపిస్తుంది. మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితమైతుందో పోదంపా. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి. అక్కడ పాలు, కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి. ఆకు కూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ల వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడాలంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి. పొలిటీషియన్స్ బిగ్ షాట్స్ ఫామ్ హౌస్లు కట్టుకుని ఎంజాయ్ చేస్తూ డ్రైనేజ్ని వదిలితే ఆ మురుగునీరు హైదరాబాదీలు తాగాలా? వాళ్లేమో ఎంజాయ్ చేస్తారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడాలా? హైడ్రా తెచ్చిన కొత్తలో తన లక్ష్యం గురించి చెప్పే క్రమంలో ఎంత పట్టుదలగా, ఎంత కఠినంగా మాట్లాడారో ఇప్పుడు కూడా అదే టోన్లో ఉన్నారు రేవంత్. వాయిస్ బేస్లో చిన్న చేంజ్ కూడా రాలేదు. పైగా తాను తీసుకుంటున్న చర్యల వల్ల ఇబ్బంది పడుతున్న వారి కష్టాన్ని, కన్నీళ్లని చూస్తున్నా మీకు ఓ పరిష్కారం చూపిస్తా అంటూ ఆల్టర్నేట్ ప్లాన్ను వివరించారు. మూసీ విషయంలో ఇప్పుడు ముందుకెళ్లకపోతే నల్గొండకు ద్రోహం జరుగుతుందని, భవిష్యత్ తరాలు సైతం నష్టపోతాయంటూ తాను వెనక్కి తగ్గబోనని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ ని పిలిచి వార్నింగ్ ఇచ్చిందన్నారు. సీఎం సీటు నుంచి రేవంత్ ను దించేస్తారని పుకార్లు మధ్యలో విచ్చలవిడిగా షికార్లు చేశాయి. రేవంత్ కు ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదనే ప్రచారాన్ని పీక్స్కి తీసుకెళ్లింది బీఆర్ఎస్. ఒత్తిడి తట్టుకోలేకే సైలెంట్ అయిపోయాడన్నారు. కొండా సురేఖ కామెంట్లతో సిచ్యువేషన్ కంట్రోల్ తప్పేసింది. ఇక లేవడం కష్టమే అనిపించింది. తీరా చూసే రేవంత్ రెడ్డి చాలా రిలాక్స్గా, కంపోజ్డ్గా కనిపిస్తున్నారు. చిత్ర పరిశ్రమని రేవంత్ అసలు కేర్ కూడా చేస్తున్నట్టు లేదు. పైగా ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తే బెటర్ అంటూ పీసీసీ అధ్యక్షుడి చేత సినిమా వాళ్ళకే ఓ సందేశం చెప్పించారు. ఒకవేళ మాట వింటే సరే, లేకపోతే సినీ సెలబ్రిటీస్ని సైతం కంట్రోల్ చేయడానికి ఒక మంత్రదండాన్ని రెడీగా ఉంచుకున్నారనే ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంత? సినీ ఇండస్ట్రీపై రేవంత్ ప్లాన్ ఏంటి? బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట. ఎన్ని బుల్డోజర్లు కొనాలనే? నేను హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట. నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. రేవంత్ను వెంటాడి వేటాడం, గుప్పిట బంధించేశామని సంబరపడింది బీఆర్ఎస్. రేవంత్ నిర్ణయాలతో కాంగ్రెస్ గ్రాఫ్ భయంకరంగా పడిపోయింది. ఇలాగైతే కష్టమంటూ హైకమాండ్కి కంప్లైంట్స్ వెళ్తే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే రేవంత్ను పిలిచి క్లాస్ స్పీకర్ అనే వార్తలు బాగా సర్క్యులేట్ అయ్యాయి. రేవంత్ సైలెన్స్కి అదే రీజన్ అన్నారు.
తీరా చూస్తే మరోసారి బీఆర్ఎస్ మెయిన్ లీడర్స్పై విరుచుకుపడ్డారు సీఎం. పేదలను అడ్డం పెట్టుకుని వీళ్లు ఆస్తులు కాపాడుకోవడానికి డ్రామాలాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు తమ పార్టీకి చెందిన కేవీపీల ఫామ్ హౌస్లు ఎందుకు కూల్చకూడదంటూ ప్రశ్నించారు. నిజానికి రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ ఇచ్చుంటే ఆయన ఇలా మాట్లాడేవారు కాదు. అంటే హైకమాండ్ వర్సెస్ రేవంత్ అంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదనుకోవాల్సిందే. కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ, నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇక కొండా సురేఖ, సమంత్ అండ్ అక్కినేని ఫ్యామిలీ మీద చేసిన కామెంట్స్ రేవంత్కు తలనొప్పి తెచ్చిపెడతాయనుకున్నారు. సినీ ఇండస్ట్రీ అంతా యాక్టివ్ అయి సురేఖ తీరును ఖండఖండాలుగా ఖండించారు. రేవంత్ మాత్రం ఇప్పటివరకు ఆ ఇష్యూపై మాట్లాడలేదు. ఇది కూడా స్ట్రాటజీని అంటున్నారు కొందరు. ఒకటి, అరిచి అరిచి వాళ్లే సైలెంట్ అవుతారు. లేదా ఎలాగూ సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో, ఎవరెవరికి లూప్ హోల్స్ ఉన్నాయో రేవంత్కు బాగా తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఇవన్నీ ప్రస్తావించారు కూడా. కాబట్టి పరువు నష్టం దావాలు వేసుకోవడం మినహా అక్కినేని ఫ్యామిలీకి వేరే ఆప్షన్ లేదు. అది కొండా సురేఖ, నాగార్జున వ్యవహారం. మహా అయితే అలా అనడం కరెక్ట్ కాదంటూ ఓ మాట అనేసి ఊరుకుంటారు. ఇంతకు మించి ఇందులో రేవంత్ రియాక్ట్ అవడానికి కూడా ఏమీ లేదు. కాదు కూడదని తోకజాడించే ప్రయత్నం చేస్తే టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఫైల్ ఓసారి దులిపితే అందరూ కిక్కురుమనకుండా ఉంటారు. అందుకే రేవంత్ ధీమాగా ఉన్నారనే ప్రచారమూ ఉంది. వరుస వివాదాలు, గందరగోళంతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లే పైకి కనిపిస్తుంది. నిజానికి రేవంత్ పెద్ద స్ట్రాటజీతోనే ముందుకెళ్తున్నారనే విషయం అబ్జర్వ్ చేస్తే గానీ అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఎదురు దాడి చేస్తే అలవాటైన రాజకీయంలో అనిపిస్తుంది కానీ మౌనంగా ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందేనని మరోసారి ప్రూవ్ అయ్యింది. రాజకీయం అంటే అంతే. ఇక్కడ ఆవేశాలు, ఎమోషన్స్ ఎంత కీ రోల్ ప్లే చేసినా పదునైన వ్యూహాలు, ప్రత్యర్థిని దెబ్బకొట్టే నేర్పు చాలా ముఖ్యం. సూటిగా సుత్తి లేకుండా తన టార్గెట్స్ చెబుతున్న రేవంత్ ఈ విషయంలో పిహెచ్డి చేసినట్లే అనిపిస్తున్నారు. సో మళ్ళీ జాగ్రత్త పడాల్సింది బీఆర్ఎస్ఏనేమో.